డాన్ మీడియా నుండి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పట్టిసీమ శివక్షేత్రం. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో అఖండ గోదావరి నది మధ్యలో స్వయంభూగా వెలసిన పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పంచక్షేత్రాలలో ఒక్కటిగా పేరుగాంచింది. దక్షిణ కాశీగా పంచక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కేదారం, కాశీ క్షేత్రాలతో పాటు 5వ పంచాయన క్షేత్రంగా పట్టిసీమ ప్రసిద్ధి చెందింది. శాలివాహన శతాబ్దం చోళుల కాలంలో 1825 నుండి 1826వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి సంబంధించిన విషయాలు బసవ పురాణం, స్కంద పురాణం, శివపురాణాలలో ప్రస్తావించబడ్డాయి. పరమేశ్వరుని సతీ సచీదేవి తన తండ్రి దక్షుడు దక్షయజ్ఞం వద్ద తన భర్తను అవమానించడం భరించలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ప్రళయకాలరుద్రుడైన ఆ మహాశివుడు చేసిన శివతాండవంలో జుటాజుటం నుండి జన్మించిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని శిరస్సును పట్టిసం అనే ఆయుధంతో ఖండించడంతో దక్షయజ్ఞం భగ్నమైందని, సంహారానికి వాడిన పట్టిసం అనే ఆయుధం పడిన చోటు కావడం వలన ఆ ప్రాంతానికి పట్టసం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా పట్టిసీమగా మారింది. గజేంద్ర మోక్షం ఈ ఆలయ పరిసరాల్లోనే జరిగినట్లుగా దృశ్యాంత్యాలున్నాయి. కనుచూపు మేరలో శిలగా మారిన ఏనుగుకొండ దర్శనమిస్తుంది. జాంబవంతుడిచే స్వయంగా ప్రతిష్ఠింపబడ్డ క్షేత్రపాలకుడు భవన్నారాయణ స్వామి హస్తాలతో శంకుచక్రాలు ఇక్కడ తారుమారుగా ఉండడం విశేషం. ఈ పట్టిసీమ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా శ్రీ భవన్నారాయణ స్వామి ఆలయం భద్రకాళి సమేత వీరస్వామి ఆలయానికి ఉత్తరముఖంగా నిర్మించబడింది. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, నవగ్రహాలు, అన్యస్త్రీ, పుణ్యస్త్రీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామాంజనేయుల స్వాముల ఆలయాలు పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం చుట్టూ నిర్మించబడ్డాయి. కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లో సైతం ప్రతి సోమవారం, ఇతర పర్వదినాల్లో పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి రాష్ట్రంలో నలుమూలల నుండి భక్తులు వచ్చి శివకేశవుల దర్శనం చేసుకొని పూజాధికారులు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం మంచినీటి సదుపాయం, ప్రతి సోమవారం అన్నదానం, సాధారణ రోజుల్లో ప్రసాదాల వితరణ కార్యక్రమాలు ఉంటాయి. వరదల సీజన్లో నదీ ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో నదిపై ప్రయాణాలు నిషేధిస్తారు. పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాల్లో సుమారు 5 లక్షల మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి దర్శించుకుంటారు. కార్తీక మాసంలో నెల రోజుల పాటు కార్తీక దామోదర పూజలు కొనసాగుతాయి. సాధారణ రోజుల్లో సోమవారం, ఇతర వారాలలో భక్తుల రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ.